మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ప్రాముఖ్యమైన సమాచారం మీకు అందించబడుతుంది కనుక మీరు థంబ్నెయిల్ చూసుంటారు. జర్మనీలో పాస్టర్ గారు లేకుండా, ఒక సేవకుడు లేకుండా, ఒక రోబో, ఒక మరమనిషి వాక్యాన్ని బోధించేటువంటి చర్చి నిర్మాణం జరిగింది. దానికంట ఫస్ట్ టైం 300 మంది అటెండ్ అయ్యారంట. రాబోతున్న దినాల్లో, ఫ్యూచర్లో ఇలాంటి చర్చిలు ప్రపంచవ్యాప్తముగా రాబోతూ ఉన్నాయి. భవిష్యత్తుని రోబోలు ప్రతి వ్యవస్థల్లో ఏలుబడి చేయబోతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు మేధావులు. అయితే ఇది వాక్యానికి విరుద్ధం. ఒక రోబో, ఒక మరమనిషి దేవుని వాక్యాన్ని బోధించటం వాక్య విరుద్ధం. బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం, గమనించండి. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 10వ అధ్యాయంలో చాలా విలువైన మాట. ఇది జాగ్రత్తగా మీరు బైబిల్ తీసి చూసి, మీరు ఈ వాక్యం విన్న తరువాతైన బైబిల్లో వెతకండి. ఆ వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించండి. ఆ వాక్యానుసారంగా జీవించాలని ఆశపడండి. ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు నా చేతులు జోడించి చెప్తూ ఉన్నాను. ఇప్పటికే తెరల మీద సేవకుడు కనిపిస్తూ, ఆ సంఘములో సేవకుడు ఆ ఫుల్ పీట్ మీద లేకుండా ఓన్లీ స్క్రీన్లో ద్వారా వాక్యాన్ని వినేటువంటి కల్చర్ వచ్చేసింది. అదే తప్పని నానా బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ సేవకులు నెత్తి నోరు కొట్టుకుంటూ చెబుతూ ఉంటే, జర్మనీలో సడన్గా ఒక రోబోయే వాక్యాన్ని బోధించటం చూస్తున్నాం. చాలా 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 ఆలోచించి అడుగులు వేయవలసిన అవసరము ఉన్నది. రోమా సంఘానికి ఏమని రాశాడో చూద్దాం, చూడండి. 10వ అధ్యాయం 14వ వాక్య భాగంలో నుంచి, వారు విశ్వసింపని వానికి ఎట్లు చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు. ఇక్కడ నుంచి గమనించండి. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అంటాడు. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రకటించువాడు ప్రకటించే మరమనిషి అని వ్రాయబడి లేదు. ప్రకటించేవాడు దేవుడట మనిషిని తన స్వరూపం ముందు, తన పోలిక చొప్పున తనకు కలిగినటువంటి మనస్సును పెట్టాడు. ప్రకటించే వ్యక్తి లేకుండా వారెట్లా వింటారు? ప్రకటించబడటమే ప్రాముఖ్యమని మరమనిషిలో ఒక సబ్జెక్ట్, వాళ్ళు ఏది ప్రసంగం చేయాలనుకుంటారో దాన్ని ఇన్స్టాల్ చేసి బటన్ ఆన్ చేస్తే అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ప్రకటించేస్తుంది. ఎలా? సంఘానికి చెప్పేస్తుంది. ఆశీర్వాదాలు, దీవెనలో కుమ్మరించమంటే కుమ్మరించేస్తుంది, ఆశీర్వదించమంటే ఆశీర్వదించేస్తుంది. భయంకరమైనటువంటి ఆ పరిస్థితి అని మనం చెప్పుకోవాలి. బైబిల్కి విరుద్ధమైనది. ఇదే రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం అంటాడు, లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే మీరు వినాలి. లోక మర్యాద అంటే ఈ రోబోలు హోటల్లోకి వచ్చినాయి, పరిచర్య చేస్తున్నాయి హోటల్లో. ఎవరు? ఈ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారే, ఆ పనోళ్ళు లేకుండా రోబోలు వచ్చినాయి. ఇంకా అనేక వ్యవస్థల్లో ఈ రోబోల ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆర్మీలో కూడా రోబోలను వాడాలని పెద్ద పెద్ద దేశాలు వీటిని ఉపయోగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని రోబో ప్రకటించాలని, రోబోట్ మరమనిషి ప్రకటించాలని ఎక్కడా లేదు. ఇది వాక్యానికి విరుద్ధం. మరలా గలతీలో రాస్తాడు, 2:14 రాస్తాడు, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుట అంటాడు. క్రమముగా నడుచుకొనుట సువార్త సత్యము చొప్పున. అపోస్తలుడైన పౌలు కాలినడకన
పేతురు, తోమా గారు భారతదేశానికి వచ్చి స్వార్థను ప్రకటించారు కదా. ఇవన్నీ అప్పుడు వ్యర్థమా? టెక్నాలజీ పెరిగిందని చెప్పి, టెక్నాలజీ మనిషికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి దేవుని సన్నిధి అని చెప్పబడేటువంటి సంఘములోనికి ఒక మనిషిని తీసుకుని వచ్చి వాక్యము చెప్పించుట వాక్యపు విరుద్ధం విరుద్ధం విరుద్ధం. కనులు తెరచి మనోనేత్రము వెలిగించుకుని మనస్సుని రాతి గుండెగా మార్చుకొనకుండా, హృదయాన్ని రాతి గుండెగా మార్చుకొనకుండా దేవుని సన్నిధిలో మనము మనుష్యుల వలె ఆలోచిస్తే మనిషికి బోధించాలి. ప్రకటింపని వాడు లేని యెడల వారెట్లు విందురు అంటున్నాడు పౌలు గారు ప్రకటించాడు, అపోస్తలులు ప్రకటించారు. నేటికి ఎందరో సేవకులు బోధిస్తూనే ఉన్నారు. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సేవకుని ద్వారా ఈ స్క్రీన్ అనే పరిచర్య వచ్చేసింది. సరే, అది ఎంతవరకు మంచిదంటే అది వాక్యానుసారం కాదని ఎందరో సేవకులు గుండెలు బాదుకొని చెబుతూ ఉన్నారు. కానీ ప్రజలు దేనికి అలవాటు పడితే దానికి అలవాటు పడిపోయి పరుగులు తీస్తూ ఇది కూడా ఆరాధన అనుకుంటూ ఉరుకులు పరుగుల జీవితాల్లో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు, ఏదో అటెండెన్స్ హాజరు వేసుకోవడానికి వెళ్ళినట్లుగా ఉంటుందని చెప్పి సంఘానికి వెళుతూ ఉన్నారు. ఇదే అదునుగా సాతానుగాడు ఏం చేస్తాడంటే, సాతానుగాడు మనుష్యులు ఇంకొంచెం టెక్నాలజీని పెంచి వారి ఆలోచనని రేకెత్తించేటట్లుగా రోబోయే పనిచేస్తే, రోబోయే వాక్యం ప్రకటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి రోబో ద్వారా వాక్యాన్ని బోధించడం అనేది తీసుకొని వచ్చారు. ఆల్రెడీ జర్మనీ, ఇక్కడ మీకు జర్మనీలో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తాను చూడండి. జర్మనీలో బివేరియన్ అనే ఆ పట్టణంలో ఈ చర్చ్ స్టార్ట్ అయింది. ఈ చర్చికి దగ్గర 300 మంది వచ్చి కూడుకున్నారంట. అయితే అక్కడ ఆరాధనలో పాల్గొన్నటువంటి కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ఫీలింగ్స్, స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఆ రోబో వాక్యం చెబుతూ ఉంటే ఫీలింగ్ లేదు, మానవతా దృక్పథంతో మానవతా కోణంలో చూసేటువంటి ఆ ఫీలింగ్స్ కలగడం లేదు, ఆత్మీయత లేదు అని చెబుతూ ఉన్నారు. అయితే దీనికి కూడా ఇంకొంచెం ఇంకొక అడుగు ముందుకు వేసి టెక్నాలజీని రూపొందించి చేయటానికి కూడా సిద్ధపడతారు. ఇదంతా వాక్యపు నెరవేర్పు అని నేను చెబుతూ ఉన్నాను. లేఖనాల్లో వ్రాసిన విధముగా దేవుని రాకకు ముందు అంత్య దినాలలో మనుష్యుల యొక్క కుయుక్తిపరమైనటువంటి ఆలోచనలు, నాకు కలిగినటువంటి, నా చిన్న మెదడుకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, మనిషిలో స్వార్థం ఉంటుంది కానీ రోబోలో స్వార్థం ఉండదు. మనిషి డబ్బుకు స్వార్థపరుడై డబ్బును దాచుకుంటాడు కానీ రోబో దాచుకోలేదు. వాక్యాన్ని ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఆ సాఫ్ట్వేర్లో ఆ చిప్ ఎక్కించామనుకోండి, అది మొత్తం మాట్లాడుతుంది ఆ వాక్యాన్ని. ఇప్పుడు పరిశుద్ధాత్ముని క్రియ జరుగుతుంది అని చెప్పుకోవటానికి అవకాశమే లేదు. మనుషులు రానున్నటువంటి దినాల్లో ఈ స్వార్థపూరితమైన మనుషుల మధ్య ఈ రోబోలను ప్రవేశపెట్టి డబ్బు లేకుండా ఇలాంటి సంఘాలు నడిపించాలనేటువంటి ఆ ఆలోచన ద్వారా ముందుకెళ్తున్నారేమోనని నేను అనుకుంటూ ఉన్నాను. ఇదే గనక జరిగితే మానవత్వపు విలువలు లేకుండా పోయి దైవికమైనటువంటి ఆత్మ పరిపాలన కనుమరుగనిపోయి సాతాను ఏలుబడిలో మనుష్యులు నడిచేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. జర్మనీలో బివేరియన్ అనే పట్టణంలో ప్రారంభించబడింది ఈ చర్చ్. దేవుని ప్రజలారా, జర్మనీ ఇంచుమించు 8.3 కోట్ల మంది జనాభా ఉన్నట్లుగా అంచనా. క్రైస్తవ మతం పెద్దదిగా ఉన్నటువంటి దేశం ఇది. రోమన్ క్యాథలిక్స్ ఏమో 29% ఉన్నారు, ప్రొటెస్టెంట్లేమో 27% ఉన్నటువంటి జర్మనీ. అయితే క్రైస్తవ్యం ఎక్కువగానే ఉంది అని చెప్పుకుంటూ క్రైస్తవ మతంలో వీరి ఆలోచనల ద్వారా ముందుకు వెళుతూ ఉన్నారు. వీరేం చెబుతున్నారంటే, అయ్యా మా దేశంలో సేవకులు కరువైపోయారు కనుక మేము ఈ విధంగా రోబోని తయారు చేసి సంఘంలో వాక్యాన్ని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఇది తప్పు కాదు అని వాళ్ళు అనుకొని ఒక అడుగు వేస్తే ఈ ఒక్కడుగు కాస్త 1000 మైళ్ళ ప్రయాణానికి దారితీస్తుంది. ఏదైనా కానీ ఒక వ్యక్తి ప్రారంభం ద్వారానే అది ప్రబలుతుందండి, ప్రబలుతుంది.
వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో కానీ వాక్యమును దాటవేసి చేసే ఏ క్రియ అయినా సాతాను అనేటువంటి అపవాది నుంచి పుట్టింది అని క్రైస్తవ్యమా గ్రహించాలి. స్క్రీన్ల మీద చూసేటువంటి ఆరాధనే కరెక్ట్ కాదని మనం అనుకుంటూ గొడవలు పడుతూ భర్జన పడుతున్నాయి తెలుగు రాష్ట్రాలు, ప్రాముఖ్యంగా ఈ భారతదేశంలో. ఇది గనక ప్రవేశపెట్టబడిందా ఎందరో మహానుభావుల ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. పెద్ద పెద్ద సంస్థలు నిర్మించినటువంటి సేవకులు కడుపు కాల్చుకొని ఉపవాసాలుండి తినక అనేక మంది ఆత్మీయులను తయారు చేస్తే ఆత్మీయతలో కాస్త దిగజార్చేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మెదిలాడుతూ ఉన్నాయి. ఒక రోబో వచ్చి వాక్యం ప్రకటించటం ఏంటి విడ్డూరం? ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? ఎక్కడికి నడిపిస్తూ ఉన్నారు? జర్మనీ టెక్నాలజీకి పేరెన్నికగన్నది. ఇది ప్రపంచంలో ఉన్నత దేశాల్లో 4వ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి 4వ స్థానాన్ని పొందుకున్నటువంటి జర్మనీ దేశంలో ఒక పట్టణంలో ప్రారంభించబడింది. ఆ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు రాకకు ముందు జరిగేటువంటి సూచనలో ఇది కూడా ఒక ప్రధానమైన అంశం. సాఫ్ట్వేర్ అనేది ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ఏఐ అనే దీని ద్వారా ఒక మనిషి యొక్క ఫేస్ని మార్ఫింగ్ చేసి మరొక మనిషి యొక్క ఫేస్ పెట్టి వీడియోని పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళవచ్చు. ఒక మనిషి మాట్లాడే వాయిస్ని వేరొక మనిషి మాట్లాడుతున్నట్లుగా క్రియేట్ చేయవచ్చు. ఇంత టెక్నాలజీ ఎదిగిందని సంతోషపడే ఆ తరుణంలో దేవునికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీ ఎంటర్ అయ్యింది. సరే, ఉదయాన్నే చేసేటువంటి ఆ స్తోత్ర ప్రార్థనని ఒక చిప్లో రికార్డ్ చేసేసి మనం ప్లే చేసుకున్నాం అనుకోండి, మన సౌండ్ బాక్సుల్లో ఆ ప్లే చేసుకున్నట్టు సౌండ్ బాక్స్లో స్తోత్ర ప్రార్థన వస్తుంది. అప్పుడు మనం నిద్రపోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వలన ఉపయోగమా నష్టమా? దేవుడు మనుషులను చేసి మనుషులలో తన రూపాన్ని చూసుకుంటూ వారు నన్ను స్తుతియాగం చెల్లిస్తూ నాకు ఆరాధన చేస్తూ ఉంటారని సంగముగా కూడతారని నేను వస్తానని చెప్తే, మనిషి నిద్రపోతూ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని స్తోత్ర ప్రార్థనని రికార్డ్ చేసుకుని ఒక చిప్లో ఎక్కించి దాన్ని ప్లే చేస్తే ఆ స్తోత్ర ప్రార్థన అవుద్దా? బలమైనటువంటి ఒక మాట చెప్పన, దేవదూతలు చేయనటువంటి పరిచర్య అంటారు కదా, దేవదూతలు చేయనటువంటి పరిచర్య నాకు అల్పుడనని నాకు అనుగ్రహించాడు అని దేవునికి మనం అర్పణగా మనం దేవుని సన్నిధిలో పోయబడతాం. దైవజన్ లేసన్న గారు కూడా ఒక పాటలో రాశాడు, దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే, ధూపార్తిని చేపట్టి చేసేదా శాశ్వత కృపను అనే పాటలో ఉంటుందండి. ఇది దూతాలు చేయని దివ్యమైన సేవ. ఇప్పుడు దేవుడు వెర్రిబాగులు వాడయ్యి దేవదూతలకు అప్పగించకుండా మనుషులకు అప్పగించాల పరిచర్య. నాకెప్పుడూ ఒక డౌట్ వస్తుంది, ఇటువంటి మాయా ప్రపంచంలో ఉన్నాం కదా, మనుషుల స్వార్థం, మనుషుల యొక్క విధానాన్ని గమనించినప్పుడు, మనుషుల యొక్క స్వార్థాన్ని గమనించినప్పుడు అండి, దేవదూతలకి ఈ పని అప్పగించకుండా దేవుడు మనుషులకి ఎందుకు అప్పగించాడు? దేవదూతలే గనుక సువార్త ప్రకటిస్తే యావత్ ప్రపంచాన్ని చిటికలో మార్చేస్తాయి. సువార్త ప్రకటించటం అనేది ప్రకటింపబడని వాడు, ప్రకటించని వాడు ప్రకటించకపోయిన ఎడల వినేవానికి ఎలా చేరుద్ది అన్నట్లుగా ఇప్పుడు రోబోట్స్ను వదిలి ప్రకటిస్తే మనిషి కాకుండా దేవుని ఆలోచనలోకి వెళదాం. దేవదూతల్ని నియమించుకోవచ్చుగా. ఇలాంటి పిచ్చి పనులు చేస్తారని దేవుడు తెలియదా? ఆది కాలంలోనే దేవదూతలకి ఈ సువార్త ఇవాంజలిజం అప్పగించుంటే క్షణాల్లో యావత్ ప్రపంచం మారిపోయింది. మరి మనుషులకి ఎందుకు అనుగ్రహించాడు దేవుడు ఈ పని? దీని గురించి మరొకసారి మీతో సవివరంగా మాట్లాడతాను.
దేవదూతలకే అప్పగించబడినటువంటి పరిచర్య మనుషులకు అప్పగించబడిన తరువాత మనుషులకు ఒళ్ళు బద్ధకమైందా, లేదా తెలివితేటలు ఎక్కువైపోయి తన యొక్క స్వనీతితో తనను తానే నాశనం చేసుకునేటువంటి పరిస్థితిలోకి మనిషి నెట్టబడుతూ ఉంటే అపవాది ఏలుబడిలో ఉన్నాడు అనుటలో ఏ సందేహము లేదు లేదు లేదు. జర్మనీలో ప్రారంభించబడినటువంటి ఈ AI రోబోట్ పరిచర్య మన దేశంలోకి రాకుండా మోకరించి ప్రార్థించండి అయ్యా, దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా మా దేశంలోకి మా రాష్ట్రంలోకి ఇలాంటి పరిచర్యను రానివ్వమాకు అని అనేక మంది సేవకుల ప్రయాస వ్యర్థమైపోయేటట్లుగా ఈ పరిచర్యని ఇటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లోకి లాగమాకు నాయనని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడండి. క్రైస్తవ్యమా, ఒకే ఒక మనిషి ఒకే ప్రాంతంలో ఉండి ఒక స్క్రీన్ ద్వారా ప్రజెంట్ అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ ఒకే వ్యక్తికి అప్పగించేసి మిగతా సేవకులందరికీ జీతాలు ఇచ్చేసి, నా ఆలోచన నేను చూద్దాం, జీతాలు ఇచ్చేసి అంటే జీతాలు తీసుకొని సేవ చేయాలనే మరలా క్వశ్చన్ వేసి కామెంట్లు పెట్టమాకండి. మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఒక స్క్రీన్లో ప్రసంగం చేయటం తప్పుగా అనుకుంటున్నాం కదా. రాష్ట్రం అంతటా ఎల్ఈడీలు పెట్టేసి ఈ నెట్వర్క్ ద్వారా ఒకే వ్యక్తి ఒకే రాష్ట్రంలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారిలాగా ఒక పెద్ద పోపులాగా ఉండి మాట్లాడుకుంటే సరిపోదా? ఆలోచిస్తే ఎందుకు అపోస్తులు ప్రాంతాలు తిరిగి సంఘాలు ఎందుకు కట్టారు? టెక్నాలజీ వస్తుందనా రాదనా? దేవునికి తెలియదా? టెక్నాలజీ వచ్చినా కూడా మనిషి యొక్క మానవత్వపు విలువలు మనిషికి తెలియాలి. మనిషిలో ఉన్నటువంటి ప్రేమతత్వం, మనిషిలో ఉన్నటువంటి మాధుర్యం, మనిషి పంచేటువంటి ఆ ఫీలింగ్స్ అంటున్నారే, అవి రోబోలో కనపడతలేదు. ఫీలింగ్స్ అంటున్నారే, అవి మనిషిలో మాత్రమే జనరేట్ అవుతాయి. పరిశుద్ధాత్ముడు మనిషి మీదే క్రియ చేస్తాడు కానీ రోబోల మీద క్రియ చేయడు, కంప్యూటర్ల మీద క్రియ చేయడు. ఈ సోషల్ మీడియా ఎందుకయ్యా అంటే ఇది ఒక భాగమే తప్ప ఇది ప్రాముఖ్యమైనది కాదు. ఇది కాస్త రానున్న దినాల్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి వెళ్ళేటట్లుగా మార్చబడుతూ ఉంది. చెన్నైలో ఉండేటువంటి కల్వరి దర్శనం అనే ప్రోగ్రాంలో వచ్చే దైవ సేవకులు జైపాల్ గారు ఆర్ఆర్కే మూర్తి గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఈ సోషల్ మీడియా గురించి ఒక చిన్న క్వశ్చన్ అడిగాడు. అయ్యా, ఇప్పుడు ఈ టీవీల ద్వారా వాక్యం ఒకప్పుడు ఉంటే బాగుంది అనుకున్నాను, ఇప్పుడైతే ఎక్కువైపోయింది, ఇది ఎందుకు వచ్చిందని బాధపడతారు. ఈ టీవీ పరిచర్యల గురించి, దీని గురించి మీరు ఒక సలహా ఇవ్వండి అంటే, టీవీ పరిచర్య అనేది, రేడియో పరిచర్య అనేది, ఏదైనా సోషల్ మీడియా పరిచర్య అనేది మంచిదే, కానీ ఇదే ప్రధానంగా పెట్టుకుంటే దేవుడు నిన్ను కాదు సన్మానించాల్సింది, టీవీని సన్మానించాలని చెప్పాడు దేవుడు. ఆర్ఆర్కే మూర్తి గారు సేవకుడైనటువంటి నిన్ను సన్మానించకుండా టీవీను, సోషల్ మీడియాను సన్మానించాలి. ఆదివారం ఆరాధనలో టీవీ పెట్టేసి అక్కడ వాక్యాన్ని చెబితే ఆ టీవీకి సన్మానం చేయాలి, టీవీకి మహిమ వస్తుంది, దేవునికి రాదు, అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నత ఉండదు అన్నట్లుగా ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఈ విషయాలన్నీ చూసినప్పుడు రోబోటిక్ సేవ ఎంతవరకు న్యాయము అని ఆలోచించుకుందాం. దేవుడు దేవదూతలకే లేదు, మనుషులకు అప్పగించాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, టెక్నాలజీ ఎదిగింది, ఇలా టీవీలు వచ్చాయంటే అచ్చంగా ఒకే దగ్గర కూర్చొని టీవీలో ప్రసంగిస్తూ ఉన్నటువంటి ప్రసంగికుల ద్వారా కానీ, రేపు రాబోయే రోబోల ద్వారా కానీ ఎక్కడి వరకు వెళ్దాం? వాక్యమేమో లోక మర్యాదను అనుసరించవద్దని చెబుతుంది, స్వార్థ సత్యమునకు విరోధముగా నడుచుకొనకూడదు అని అంటుంది. ప్రకటింపని వారు లేని ఎడల వినేవారు ఎలా వింటారు? ప్రకటింపని మరమనిషిని లేదు. మీరు గుర్తుంచుకోవాలి, ఎందరో సేవకుల త్యాగఫలం, ఎందరో మహానుభావుల స్వార్థ ఇవాంజలిజంలో పుట్టిన ఆత్మల ఆ విలువైన ఆత్మల ప్రయాసంతా కూడా వ్యర్థముగా మార్చబడక ముందే కనులు తెరుద్దాం. జర్మనీలో ప్రారంభించబడినటువంటి ఈ మహాభయంకరమైనటువంటి పరిచర్య మన దేశాల్లోకి రాకుండా ఉండాలని దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర మొరపెట్టేటువంటి ఆ విజ్ఞాపన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, భారతదేశం
ఈ విధముగా సువార్త ప్రకటించబడటంలో ఎందరో మిషనరీల త్యాగ ఫలితం ఉంది. ఆ త్యాగము, ఆ ఫలితం అంతా నీళ్లలో కలిసిపోయినట్లుగా, గాలికి కొట్టుకొని పోయినట్లుగా, పొట్టువల ఎగరగొట్టబడేటువంటి మనుషుల మధ్యలో కాకుండా శక్తి కలిగినటువంటి భక్తి చేసేటువంటి క్రైస్తవ్యముగా మన దేశంలో ఉన్న క్రైస్తవులు మార్చబడాలి. అలాగే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం, ఆ సంఘములో కూడా అందరూ రోషము కలిగి క్రీస్తు కొరకై, దేవుని రాజ్యము కొరకే నడుము కట్టేటువంటి వారిగా మార్చబడాలని నా ఆశ. ఆ విధముగా మీరంతా ప్రార్థన చేస్తారని ఈ ఏఐ సాఫ్ట్వేర్, నా దేవుని ప్రజలారా, 666 ముద్ర ఈ నొసటను వేసుకుంటారని ప్రకటనలో రాసిన వాక్యాలను ఆధారం చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారానే రేపటి దినాన్ని ఈ క్రియ కూడా జరగబోతూ ఉంది. ప్రతిది లోకంలోనికి ప్రవేశపెట్టబడుతూ ఉందంటే వాక్యపు నెరవేర్పు మాత్రమే అని గ్రహించాలి క్రైస్తవుడు. లోకంలో ఎందరో మనల్ని ప్రశ్నించి మన యొక్క నిజాయితీని, నీతిని అణగదొక్కాలని చూస్తారు. ఎవరి తరము కాదు. దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయటాన్ని అడ్డుకోవటానికి ఎవరైనా పూనుకుంటే అది వారి వల్ల కాదు. నా దేవుడు వస్తానన్నది నిజం. ఆ వస్తానన్న ఆ ముందు దినాల్లో జరిగేటువంటి వాస్తవాలు కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మనం మనోనేత్ర వెలిగించబడిన వారమై ముందుకు వెళ్ళాలి. ఆ విధముగా దేవుడు మీకు చాలిన కృపను గ్రహించి సర్వోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి దేవాది దేవుని మహోన్నతమైన కృప మన దేశం మీద ఉండునట్లుగా, అటువంటి అపవాది క్రియలు చేసేవారిని దేవుడు మారు మనసు కలుగు చేసి మరల మన తరములో రానున్న తరాలు కూడా చూడకుండా ఉండేటట్లుగా మన వంతుగా మనం ప్రయాసపడి ప్రార్థన చేద్దాం. వాక్యానుసారముగా ప్రార్థించండి. ప్రార్థన పరమునకు వెళ్ళి పరలోకపు గడప కమ్ముల పునాదులు కదిలించాలి. నిశ్చయముగా నా దేవుడు అటువంటి క్రియ మన దేశంలో చేసి మనల్ని అందరినీ రాజ్యానికి రాకడకు సిద్ధపరచినట్లుగా దేవుడే కార్యము జరిపించును గాక. ఆమెన్. నిశ్చయముగా దేవుడు అట్టి కృప మనందరికి దయచేయును గాక. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇలా విలువైన మాటలు అనేకుల్లోకి వెళ్ళాలంటే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది సాఫ్ట్వేర్ ద్వారా పనిచేసేటువంటి సోషల్ మీడియా కనుక అనేకులలోనికి వెళుతూ ఉంది. ఇలాంటి విషయాలు తెలుసుకొని దేవుని కొరకే నడుము కట్టేటువంటి బిడ్డలు అనేకులు లేవనెత్తారని నేను ఎంతో ఆశపడుతూ మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్.